జంగిల్ ప్రభుత్వం అంటే గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ఉన్నదేనని పట్టణ టీడీపీ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూస్ అన్నారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. టీడీపీ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూస్ మాట్లాడుతూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రతిపక్ష హోదా ఇమ్మంటూ జగన్మోహన్ రెడ్డి అడగటాన్ని విమర్శించారు. అసెంబ్లీలో ఏఐ ఆధారిత హాజరును స్పీకర్ ప్రవేశపెట్టినందునే ఈ రోజు జగన్ 11 మందితో శాసనసభకు వచ్చారని, లేకుంటే గతంలో లాగా సంతకాలు పెట్టి వెళ్లిపోయేవారని అన్నారు. ప్రతిపక్ష హోదా ఉంటేనే ప్రజా సమస్యలు మాట్లాడతారా, లేకుంటే మాట్లాడరా అని ప్రశ్నించారు. పార్టీ నాయకుడు జొన్నాడుల మహేష్ మాట్లాడుతూ ప్రజా సమస్యలు పట్టని జగన్ అభివృద్ధి గురించి, సంక్షేమం గురించి మాట్లాడడం విడ్డూరమన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ డైరెక్టర్ కేసన కోటేశ్వరరావు, వసంతం, అశోకవర్ధన, తెనాలి మండల పార్టీ అధ్యక్షులు నాగేశ్వరరావు, డాక్టర్ వేమూరి శేషగిరిరావు, మల్లవరపు విజయ్, కన్నయ్య, ముళ్లపూడి వెంకట్, సురేష్, అజీజ్, కట్టేవరం గిరి, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ అన్న క్యాంటీన్ ఓపెన్ చేశాడు. ఆయన చెప్పిన మాట ప్రకారమే 3,000 రూపాయలు పెన్షన్ ఉంది, 4,000 ఇమ్మీడియట్గా పెన్షన్ ఇస్తున్నాడు సూపర్ 6 పథకం కింద. దాన్ని కూడా అవలేం చేసి మాట్లాడాడు. సూపర్ 6, సూపర్ 7 ఏమి లేదని. పేదవాడికి ప్రతి నెల 1వ తారీఖు ఆదివారం వస్తే, సెలవు వస్తే 31 తారీఖు ఇస్తుంది పెన్షను. నిజమా అబద్ధమా? తల్లికి వందనం కింద 65 లక్షల విద్యార్థులకి డబ్బులు పంపించింది. నిజమా అబద్ధమా? ఆడపిల్లలకు ఉచిత బస్సు ఇచ్చింది. నిజమా అబద్ధమా? 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చింది. సూపర్ 6, సూపర్ 7 అది. రైతు బంధు పథకం కింద, రైతు భరోసా కింద, పెట్టుబడి కింద డబ్బులు ఇచ్చింది. రైతుకి డబ్బులు ఇచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా. నిజమా అబద్ధమా? అది సూపర్ 6, సూపర్ 7 ఇలా చెప్పుకుంటా పోతే ఒకటి అరా ఆర్థిక నువ్వు ఏర్పాటు చేసి, నువ్వు విచ్ఛిన్నం చేసినటువంటి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకుంటూ, పరిశ్రమలు తీసుకొచ్చుకుంటూ, ఇటు సంక్షేమాన్ని, ఇటు అభివృద్ధిని రెండింటిని గాడిలో పెట్టుకుంటూ నిదానంగా ఒక విధాన పద్ధతిలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిపాలనని ఏలం చేసి మాట్లాడుతున్నావు. మతోన్మాదంతో ప్రవర్తిస్తూ ప్రజల్ని భయభ్రాంతులు గురి చేస్తున్నటువంటి విషయాన్ని ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. కనుక ఇప్పటికైనా సరే నీ కుహనా రాజకీయాన్ని మానుకొని ప్రజాస్వామ్యయుతంగా అసెంబ్లీకి వచ్చి రేపు జరగబోయే బడ్జెట్ సమావేశాల నుంచైనా బుద్ధి తెచ్చుకొని నువ్వు ప్రజాపక్షాన, ప్రజల కోసం, ప్రజల సమస్యలపై నిజంగా పోరాడినట్లయితే అదే నీకు ప్రతిపక్ష హోదా కల్పిస్తుంది. లేదంటే ఈ ఉన్న 11 సీట్లు కూడా మరి అందులో ఒకటి మిగులుద్దో మరి ఏం మిగులుతో తెలియదు. జైపాల్ రెడ్డి గారు కానీ అనేక మంది పెద్దలు ప్రతిపక్ష హోదాలో వన్నె తీసుకొచ్చిన తీరుని, రాష్ట్ర ప్రజల కోసం నిలబడిన తీరుని మనం చూసాం. దురదృష్టవశాత్తు నువ్వు నీ కోసం రాజకీయ పార్టీ పెట్టావా, లేకపోతే ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం నువ్వు పార్టీ పెట్టావా తేల్చాల్సిన తరుణం దగ్గరకు వచ్చింది. వాళ్ళ నీకు